బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జీఎస్టీ కార్యాలయంలో సిబిఐ బృందం అధికారులను విచారిస్తోంది. వివరాలు చెప్పడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. గంట నుంచి సిబిఐ బృందం సూపరింటెండెంట్ జనరల్ ట్యాక్స్ ఆఫీసులోనే ఉంది. మెదక్ జీఎస్టీ కార్యాలయంలో సిబిఐ బృందం అధికారులను విచారిస్తోంది. వివరాలు చెప్పడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. గంట నుంచి సిబిఐ బృందం సూపరింటెండెంట్ జనరల్ ట్యాక్స్ ఆఫీసులోనే ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ మరిన్ని వివరాలు అందిస్తారు. సునీల్. మురళి, మెదక్ సూపరింటెండెంట్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ లో సిబిఐ బృందం తనిఖీలు చేస్తుంది. విస్తృతంగా సోదాలు చేస్తున్నారని చెప్పాలి. దాదాపుగా గంట పాటు ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఇక దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి సిబిఐ అధికారులు అయితే నిరాకరిస్తున్నారు. అవినీతి ఆరోపణల కారణంగానే సిబిఐ అధికారులు మెదక్ జిఎస్టీ కార్యాలయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అధికారులు లంచం తీసుకోవడమా లేకపోతే జిఎస్టీలో చోటు చేసుకున్నటువంటి అవకతవకలకు సంబంధించి విచారణ చేయడానికి వచ్చారా అనేది అయితే తెలియాల్సింది. ఈ రెండు అంశాలకు సంబంధించే ప్రధానంగా సిబిఐ దృష్టి సారించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు 2 వాహనాల్లో సిబిఐ అధికారులు మెదక్ వచ్చారు. జిఎస్టీ కార్యాలయానికి వెళ్లి అందులో ఉన్నటువంటి అధికారులను అయితే విచారణ చేస్తున్నారు. ఆ ఆఫీస్ లోపలికి కూడా ఎవరిని కూడా అనుమతించట్లేదు. పూర్తి స్థాయిలో డోర్లన్నీ కూడా క్లోజ్ చేసి వాళ్ళు దాదాపు విచారణ పూర్తయిన తర్వాతనే తాము వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఏదైనా అధికారి లంచం తీసుకోవడానికి వస్తే సిబిఐ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారా లేకపోతే జిఎస్టీలో జరుగుతున్నటువంటి అవకతవకలకు సంబంధించి ఎంక్వైరీ ఏమైనా చేస్తున్నారా అని అడిగినప్పుడు కూడా వాళ్ళ నుంచి సరైన సమాధానం లేదు. తాము పూర్తి స్థాయిలో ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది. పూర్తి స్థాయి విచారణ తర్వాత అధికారులు వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. గత కొంతకాలంగా మెదక్ లో జిఎస్టీకి సంబంధించి అధికారులపై కొంత అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ కారణంగానే సిబిఐ దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు సిబిఐ అధికారుల బృందం 2 వాహనాల్లో వచ్చి ఆఫీస్ లో సోదాలు అయితే చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు రావడానికి మాత్రం అధికారుల నుంచి మరికొంత సమయం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు గంట పైగా వాళ్ళు సోదాలు అయితే చేస్తున్నారు. మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత పూర్తి వివరాలు కూడా సిబిఐ అధికారులు వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సునీల్. తెలియదు ఇంకా సార్ మీ వాళ్ళు వచ్చారు చెప్పడం జరిగింది. టైం పడుతుంది. ఇప్పుడు ఏం లేదు ఇంకా. ఏమంటుందంటే జరిగింది వాస్తవమేనా జరుగుతుంది వాస్తవమేనా నేను తెలియదు ఇంకా. సార్ ఏం కావాలి చెప్పండి. ఏం కావాలి మీరు సార్ మీరు చెప్పండి. మీకు ఏం కావాలి చెప్పండి. నేను చెప్పండి. ఓకే ఉంది సిబిఐ ఉంది. ఏసీబీ వాళ్ళు వచ్చారు. ఎవరు సార్ మీ వాళ్ళు వచ్చారు చెప్పడం జరిగింది. టైం పడుతుంది. ఇప్పుడు ఏం లేదు ఇంకా. ఏమంటుందంటే జరిగింది వాస్తవమేనా జరుగుతుంది వాస్తవమేనా నేను తెలియదు ఇంకా. సార్ ఏం కావాలి చెప్పండి. ఏం కావాలి మీరు సార్ మీరు చెప్పండి. మీకు ఏం కావాలి చెప్పండి. నేను చెప్పండి. ఓకే ఉంది సిబిఐ ఉంది. ఏసీబీ వాళ్ళు వచ్చారు. సార్ మీ వాళ్ళు వచ్చారు.